ఏర్పాటు చేయాలని చెప్పి పిలుపువడంతో ఈరోజు సమావేశాన్ని ఏర్పాటు జాయిన్ కాబోతా ఉన్నారు. అటువంటి కార్యక్రమము ఈ కార్యక్రమంలో మిత్రుడు రమగణం దేవకీ పరమానందం కృష్ణము వందే జగద్గురుం తప్తకాంచన గౌరాంగీ రాధే బృందావనేశ్వరి వృషభాయి శ్రీ గురువే నమః. విధుల గురించి నిన్న 3వ తేదీ నుండి 10వ తేదీ వరకు ఇండక్షన్ ట్రైనింగ్ కూడా ఇచ్చారు. ఎస్సీటీలకు గడపలో ఇచ్చారు. స్కూల్ అసిస్టెంట్లకు మదనపల్లిలో ఇండక్షన్. చాలా పిల్లవాడికి అందరికీ ఒకే రకంగా చెప్పాలా, ఎవరికి ఏ విధంగా చెప్పాలా, వాడి సైకాలజీని బట్టి వాని యొక్క విద్యా లక్ష్యాలను సాధించడానికి మీరు చేయవలసిన అన్ని అంశాలు కూడా మీకు ట్రైనింగ్లో ఇచ్చి ఉంటారు. సో మీరంతా ఇప్పుడు అందరు యువత చక్కగా పనిచేసి అనుకున్న లక్ష్యాలను సాధించాలా. మన ప్రభుత్వ కలిపే 70 మంది, మొత్తం జిల్లాలో 700 మంది అంటే మన 70 మంది మన కాన్స్టిట్యున్సీ నియోజకవర్గం నుంచి రావడము చాలా మాకు విద్యాశాఖ అధికారులుగా చాలా గర్వంగా ఉంది, సంతోషంగా ఉంది. మా ఆశలను కూడా మీరు నెరవేర్చాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. కూడా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ప్రొద్దుటూరు పట్టణంలో ఒకేసారి నియోజకవర్గంలో 70 ఉద్యోగాలు రావడం అనేది చాలా గొప్ప విషయం. ఆషామాషి కాదు 70 ఉద్యోగాలు రావడం అనేది. అటువంటి పరిస్థితుల్లో మీరు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి ఎన్నికైతానగానే టీచర్లకు ఉద్యోగాలు పరీక్షలు జరిపి మిమ్మల్ని అందరినీ కూడా అవసరం ఉన్నంత మేరకు ఉద్యోగాలకి తీసుకుంటామని చెప్పి ఆ రోజు వాగ్దానం చేసిన మీద ఆయన నిరంతరం డిఎస్సి జరిపి మిమ్మల్ని అందరినీ సెలెక్ట్ చేయడం జరిగింది. 16,437 మంది టీచర్లను సెలెక్ట్ చేశారు. కాబట్టి దేశంలో మనమందరము విద్య ఉంటేనే ఈ దేశం అభివృద్ధి చెందుతుంది అనేది మనందరికీ తెలిసిన విషయం. పూర్వం నేను చిన్నప్పుడు చెప్పేవాడు చదువురాని వాడు దున్నపోతో సమానం అని. అది అవునా కాదో నాకు కరెక్ట్గా తెలియదు కానీ, కాబట్టి ఈ భారతదేశ భవిష్యత్తు అంతా మీ చేతుల్లో ఉంది. ఎందుకంటే అధ్యాపకులు చదువు నేర్పించిన పిల్లలు మాత్రమే ఈ దేశాన్ని పరిపాలించే పరిస్థితిలో రాబోయే రోజులు ఉంటాయి. నేటి బాలలే రేపటి పౌరులు అనే పద్ధతి ప్రకారము తల్లిదండ్రుల దగ్గర 5 సంవత్సరాలు 3-4 సంవత్సరాలు అయిపోయిన తర్వాత తల్లిదండ్రులందరూ వాళ్ళ పిల్లల్ని ఎంతో ఆశ పెట్టుకొని మా పిల్లవాడు గొప్పవాడు కావాలని, బాగా చదువుకోవాలని ఒక మంచి సంకల్పంతో మీ దగ్గరికి పంపిస్తారు. మీరు వాళ్ళ పిల్లల దగ్గరికి వచ్చినప్పుడు అంతా కూడా వాళ్ళ తల్లిదండ్రులు వదిలిపెట్టి మీ దగ్గరికి వచ్చినప్పుడు మీ పిల్లలుగా భావించాలి. మీ పిల్లలుగా భావించి ప్రతి విద్యార్థిని తీర్చిదిద్దే బాధ్యత ప్రతి ఉపాధ్యాయుని మీద ఉంటుంది. ఈ భారతదేశం ప్రపంచ దేశాల్లో ఒక అగ్రగామి దేశంగా నిలబడాలంటే మీ మీద ఆధారపడుతుంది. మంచి ఉత్తమ విద్యార్థులను తీర్చగలిగి పెద్ద పెద్ద ఇంజనీర్లను సైంటిస్టులు చేసినప్పుడే దేశము అమెరికా, చైనా, రష్యా ఇటువంటి దేశాలతో సమానంగా మన దేశం కూడా ఎదగలుగుతారు. ఇప్పుడు మీ అందరికీ తెలుసు, మానవుడు సైంటిస్టులని మన బెంగళూరులో కానీ మన కృష్ణపట్నంలో కానీ సైంటిస్టులు అందరూ ఇక్కడ నుంచి కింది నుంచి చంద్రుడి మీద స్ఫూర్తికి దిగుతున్నారు. అక్కడి నుంచి ప్రతిరోజు సమాచారం పంపిస్తాను భూమికి. మనకు ఫోన్ ఎట్లా సెల్ ఫోన్ ఉందో ఆ మాదిరిగా ఇప్పుడు మన చంద్రమండలంలో నుంచి మన నింపిన రోజు మనకు రోజు రెగ్యులర్ గా అక్కడ ఫోటోలు పంపిస్తాను. అంటే ఇప్పటికే అమెరికా, చైనా, రష్యా ఈ దేశాలు అక్కడికి పంపించినాయి. ఇప్పుడు మనం కూడా 4వ దేశంగా మనం దాని చంద్రుడి మీద దిగి అక్కడ ఉండబడిన వాతావరణము, పరిస్థితులు అవన్నీ కూడా మనకు రోజు పంపిస్తూ రావడం జరుగుతుంది. ఎక్కడ చూడండి 1000 కిలోమీటర్లు ఉండబడిన చంద్రుడి మీద మనము నుంచి దాని మీద ఉండబడిన అన్ని కూడా మనం పంపించగలుగుతున్నామంటే మీరు టీచర్లు తీర్చిదిద్దిన విద్యార్థులు వాళ్ళే ఈరోజు సైంటిస్టులుగా ఉండి
కూర్చొని పనిచేస్తూ రాత్రి పగులు లేకుండా మనం ప్రపంచ దేశాలలో పోటీ పడాలని ఒక సంకల్పంతో రాత్రి పగులు పనిచేస్తుంటారు సైంటిస్టు. నేను కలిస్తే మన నెల్లూరు దగ్గర కృష్ణపట్నం పోయినాను ఒక స్నేహితుడు నుండి చూద్దామని. 2 రోజులు 3 రోజులు కూడా ఇంటికి పోరు. అంత కష్టపడి మన దేశ ప్రతిష్టను ప్రపంచ దేశాలలో అగ్రమిగా నిలపాలనే ఒక మంచి సంకల్పంతో నిరంతరము సైంటిస్టు పనిచేస్తుంటారు. ఆ సైంటిస్టులంతా ఎవరు మీ దగ్గర చదువు నేర్చుకుని పోయినా విద్యార్థులే ఈరోజు సైంటిస్ట్ అయినారు. మీ దగ్గర చదువు నేర్చుకుని పోయిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈరోజు దేశానికి ప్రధాని అయినారు. మీ దగ్గర చదువు నేర్చుకుని పోయిన ముఖ్యమంత్రులు మంత్రులు వీళ్ళందరూ కూడా మీరు తీర్చిదిద్దిన వాళ్ళే వాళ్ళందరూ కూడా. కాబట్టి మీ బాధ్యత చాలా గొప్పది. ఎంత గొప్పదంటే ఈ ప్రపంచంలో మీరు నేర్పుల విద్య వల్ల ఇంకా ఎన్నో గొప్ప గొప్ప విషయాలు మనం సాధించేటంతటి పిల్లల్ని మనం తీర్చిదిద్దాలి. ఆ పిల్లవాడి టాలెంట్ని బట్టి మనం తీర్చిదిద్దే పరిస్థితికి కల్పించండి. కాబట్టి టీచర్ల బాధ్యత చాలా గొప్ప బాధ్యత. మీ యొక్క గొప్పతనం వల్లనే ఈ దేశం అభివృద్ధి చెందుతుందని గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్క టీచరు అంకిత భావంతో పనిచేయాలా. స్కూల్కి వచ్చిన మన పిల్లల్ని తీర్చిదిద్దాలా. ఎంతో కాలం నుంచి ఎదురు చూసే ఉద్యోగాలు టీచర్ల ఉద్యోగాలు అనే ఉద్యోగాలు ఎట్టకేలకు రావడం జరిగింది. ఈ ఘనత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని. మరి వాళ్ళందరూ ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా ఆయన సంతకం పెట్టినా అప్పటి నుంచి ప్రాసెస్ చేసుకుంటూ వస్తూ ఈ పరీక్షలు జరిపి మిమ్మల్ని అందరినీ మీరందరూ విద్యార్థులు ఎట్లాంటి టీచర్లు అంటే వేల మంది పాల్గొనే దాంట్లో ప్రథమ స్థానం సంపాదించుకునే విద్యార్థులు అంత మంచి మీ దగ్గర అన్ని రకాల మీరు చదువుకునే ఇప్పుడు గెలిచిన రాసిన వాళ్ళు ఈ పరీక్షల్లో మరి అందరిలో కూడా మీరు ఫస్ట్ మంచి గ్రేడ్లలో వచ్చినారు కాబట్టి సెలెక్ట్ అయినారు. కాబట్టి మీకంటే ఇంకా ఎంతమంది సెలెక్ట్ కాకుండా ఫెయిల్ అయిన కూడా ఉంటారు. మీరు అందరికంటే మొదటి 2వ ర్యాంకులో బాగా మార్కులు తెచ్చుకునే వాళ్ళే ఈరోజు టీచర్లుగా నియామకం జరిగింది. కాబట్టి భవిష్యత్తులో మీరు టీచర్లందరూ కూడా మన పొద్దుటూరు పట్టణంలో ఇంత గొప్పగా 70 మంది టీచర్లు సెలెక్ట్ అయిన దానికి చాలా సంతోషపడుతూ మీకందరికీ ఒక అభినందన సభ అనేది ఏర్పాటు చేసి మిమ్మల్ని ప్రతి ఒక్కరిని సన్మానించాలని ఒక మంచి ఉద్దేశంతో మా మిత్రులందరి ప్రోత్సాహంతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా మన పొద్దుటూరు పట్టణానికి గౌరవ ప్రతిష్టలు తెచ్చే విధంగా ప్రతి టీచర్ కూడా నడుచుకోవాలని, మీ దగ్గరికి వచ్చిన పిల్లలను అన్ని రకాల వాళ్ళను తీర్చిదిద్ది మంచి పౌరులుగా చేయాలని కోరుకుంటూ మన గౌరవ ముఖ్యమంత్రి గారు మరి చాలా ఏళ్ల నుంచి డిఎస్సీ జరపకపోయినా కూడా మొట్టమొదటి మీ అందరి సహాయ సహకారాలతో ముఖ్యమంత్రి అయిన వెంటనే ఈ డిఎస్సీ జరుపుతానని మొదటి సంతకం చేయడం గొప్ప విషయం. ఎందుకంటే గతంలో చాలా ప్రభుత్వాలు వచ్చి పోయినా కూడా వాళ్ళు ఏదో చేస్తామని చెప్తా ఉండబడినప్పుడే కానీ ఆచరణలో ఈరోజు సాధ్యమైంది. ఈరోజు పోస్టింగ్లు కూడా ఇచ్చినారు మీకు. కాబట్టి మీరు అందరూ కూడా పొద్దుటూరు పట్టణంలో 70 మంది సెలెక్ట్ కావడం అనేది నేను కూడా గర్వపడుతున్నా. మన పొద్దుటూరులో 70 మంది టీచర్లుగా సెలెక్ట్ అయ్యారని అంటే చాలా సంతోషపడి మీకందరికీ అభినందన సభ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా మరి భవిష్యత్తులో మీ చేతుల్లో ఉండే భారతదేశ భవిష్యత్తు అంతా కూడా భారతదేశ భవిష్యత్తును తీర్చిదిద్దాలనేది మీ యొక్క సంకల్పం. నిరంతరము కష్టపడి పనిచేయండి. మీరు ఇందాక చెప్పినారు కొంతమంది టీచర్ అంటే పెద్ద గౌరవం ఉంటుంది. ఎందుకంటే మా పిల్లలకి అందరికీ గ్రామాలలో పిల్లలకు కానీ పట్టణాల్లో పిల్లలకు కానీ చదువు చెప్తుంటారు. మా పిల్లల యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దుతారనే ఒక ఆలోచనతో టీచర్ని గౌరవిస్తారు. ఒక 40 సంవత్సరాల కిందట మన చాపాడు మండలంలో ఒక చీపాడు అనే ఊరు ఉంది. ఆ ఊళ్ళో సుబ్బన్న అనే ఒక టీచరు 30 సంవత్సరాలు ఒకటే ఊళ్ళో ఉన్నాడు. 30 సంవత్సరాలు ఊళ్ళో రిటైర్ అయితే ఊరంతా నెరవేరు చేసి ఆయన తీసుకొని వచ్చి పొద్దుటూరులో వదిలిపెట్టారు. అంటే టీచర్ అంటే ప్రతి ఒక్కరు ఆ టీచర్లు సార్ అని ఊరందరూ పిలిచేవాళ్ళే. అటువంటి గౌరవం పొందిన మనము టీచర్కి ఉండాలి. కాబట్టి మీరందరూ కూడా మీ దగ్గరికి వచ్చిన పిల్లలు మా పిల్లలని వాళ్ళను తీర్చిదిద్ది ఉన్నత విద్యార్థులుగా తీర్చిదిద్ది దేశానికి అందించినప్పుడు ప్రపంచ దేశాలలో భారతదేశం కూడా ఒక అగ్రగామి దేశంగా ఉండబోతుందనే సంకల్పం మీరు మనసులో పెట్టుకొని పనిచేయాల్సిందిగా కోరుకుంటూ మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి చెప్పిన మాట నెరవేర్చుకుంటూ ఈరోజు మాకందరికి కూడా మీ గ్రామం మీ నియోజకవర్గాలలో టీచర్ల ఉద్యోగాలు వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు గౌరవించి సన్మానించండి. వాళ్ళందరినీ కూడా ఇది ఒక గర్వకారణమైన విషయం. ఆంధ్రప్రదేశ్లో గతంలో ఎప్పుడూ లేనంత మంది 16,437 ఉద్యోగాలు
మరి ఆంధ్రప్రదేశ్లో ఇవ్వడం జరిగింది. ఇంత గొప్ప చరిత్ర ఎప్పుడు గతంలో ఇంత జరగలే. ఇంతటి ఉద్యోగ ప్రకటన ఇచ్చి ఉద్యోగాలను పరీక్షలు జరిపి ఇంతమంది ఉద్యోగాలను సెలెక్ట్ చేయడానికి ఒక చంద్రబాబు నాయుడికే సాధ్యమైంది, కూటమి ప్రభుత్వానికే సాధ్యమైంది. కాబట్టి దీంట్లో అంతా పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ పార్టీ కానీ ప్రతి ఒక్కరు కూడా దీంట్లో భాగస్వామ్యం ఉన్నారు. ఈ భాగస్వామ్యంతోనే ఇంతటి మీకు అందరికీ తెలుసు 175 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే కేవలం 164 సీట్లు కూటమి ప్రభుత్వానికి వచ్చినాయి. అంటే గత ప్రభుత్వం చేసిన తప్పులు ఎన్నో రకాల ఇబ్బంది పెట్టిన ప్రజలు ఇబ్బంది పడిపోయి ఆయన ముఖ్యమంత్రి కాలంలో చాలా నష్టపోయినారు. కాబట్టి మళ్ళా ఇటువంటి ముఖ్యమంత్రి ఇంకోసారి వస్తే మా భవిష్యత్తు అంధకారం అవుతుందనే ఆలోచనతో మరి ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వాన్ని ఆదరించి ఓట్లు వేసిన దానివల్ల 164 అసెంబ్లీ సీట్లు 175కు గెలవడం జరిగింది. కాబట్టి ఇదంతా కూడా మీ యొక్క సహకారం, ఈ ప్రభుత్వం ఏర్పడేదానికి మీ సహకారం ఉంది. మీరు కూడా ఆలోచించారు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఉద్యోగాలు మాకు వస్తాయని ఆలోచన. కాబట్టి మీరందరూ కూడా ఈ ప్రభుత్వానికి ఎప్పుడు కూడా మీరు కృతజ్ఞతగా ఉంటూ మరి ప్రభుత్వం చేసిన ఈ ఉద్యోగ నియామకాల గురించి మీరందరూ కూడా ఒకరికొకరు అందరూ కూడా మంచి విశ్వాసంతో పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలనే పరిస్థితి ఆలోచిస్తూ ఈ దేశం మీ చేతుల్లో ఉందనేది ఆలోచించి ఈ భారతదేశంలో 145 కోట్ల మంది ప్రజలందరూ మన పిల్లలనే భావంతో ప్రతి టీచరు పనిచేయాలని కోరుకుంటూ ఈరోజు మీకందరికీ అభినందన సభ ఏర్పాటు చేయాలనుకునే ఒక మంచి ఆలోచన మా మిత్రులందరూ చెప్పిన దాని మీద ముఖ్యమంత్రి గారు కూడా చెప్పినారు. కాబట్టి దానిలో భాగంగానే ఈరోజు చేయడం జరుగుతుంది. కాబట్టి మీకు ఎవరైతే ఇక్కడ టీచర్లుగా మీరు ఉద్యోగాలు పొందినారో వాళ్ళు ప్రతి ఒక్కరికి పేరుగా నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను ఎస్సీ ఇంగ్లీష్ 3rd ర్యాంక్ సాధించానండి. ఇలా సాధించడానికి కారణం ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వమే. కష్టపడతాం, హార్డ్ వర్క్ చేస్తాం, పొటెన్షియల్ ఉన్నప్పటికీ సాధించాలంటే అవకాశం ఉండాలని అవకాశం ఇచ్చింది ఈ ప్రభుత్వమే మాకు. మెగా డిఎస్సి అన్న పేరు మాత్రమే కాదు, ఆ పేరుకు సార్థకతగా ప్రతి అంశము నేను రిజల్ట్ ఇవ్వడం దగ్గర నుంచి ఇంత త్వరగా రిజల్ట్ ఇవ్వడం, తర్వాత మా అందరినీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ అమరావతిలో ఎంత మంచి సౌకర్యాలు ఇచ్చి మా అందరికీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చారు. 16,000 మంది పార్టిసిపెంట్సే కాదు, వాళ్ళతో వచ్చిన అటెండీస్ అందరికీ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చాలా బాగా చూసుకున్నారు మమ్మల్ని. దానికి మేము చాలా సంతోషిస్తున్నాం. అదే కాకుండా ఇండక్షన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ 8 days మాకు ఇచ్చారు మదనపల్లిలో స్కూల్ అసిస్టెంట్స్కి. చాలా నేర్చుకున్నాం ఆ ఇండక్షన్ ట్రైనింగ్లో. ప్రైవేట్ టీచర్స్గా ఉన్నప్పుడు గవర్నమెంట్ స్కూల్స్లో ఏం జరుగుతుందన్న విషయం మాకు తెలియదు. బట్ లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అన్న ప్రోగ్రామ్ ఎంత చక్కగా డిజైన్ చేయబడింది, ఏం ఎక్స్పెక్టేషన్స్తో టీచర్స్కి ఇలాంటి ట్రైనింగ్ ఇచ్చారో మాకు అర్థమైంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని పిల్లల హోలిస్టిక్ డెవలప్మెంట్ కోసం ఖచ్చితంగా పాటుపడతాం. మంచి టీచర్స్గా మేము ఉంటాము. మాకు ఎలాంటి అవార్డ్స్ రివార్డ్స్ అవసరం లేదు. ఇప్పుడు గవర్నమెంట్కి ఇచ్చిందే మాకు చాలా సంతోషంగా అనుకుంటూ ఖచ్చితంగా పిల్లల అభివృద్ధికి తోడ్పడతామని మా మనస్సాక్షికి మేమే ప్రామిస్ చేసుకుంటూ ఈ అవకాశం ఇక్కడ ఇచ్చిన పెద్దలందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను సార్. బాలాజీ అండి, నేను ఒక వ్యాయామ ఉపాధ్యాయుడిని. నేను 2008లో ఇదే అభ్యర్థి జూనియర్ కాలేజ్లో సిఈసి కోర్స్ చేశాను. వేదిక మీద ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి, మాజీ ప్రిన్సిపల్ గారికి, డిగ్రీ కాలేజ్ బచ్చల పుల్లయ్య సార్ గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ఈ తెలుగుదేశం ప్రభుత్వానికి కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం మా వంతుగా కృషి చేసేందుకు అవకాశం ఇచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం. నేను ఎస్కేసి డిగ్రీ కాలేజ్లో బీకామ్ కంప్యూటర్ చదివాను సార్. నాకు 81% వచ్చింది. ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎగ్జామ్ రాశాను, ఎస్ఏపిఈ. ధన్యవాదాలు సార్. అధ్యక్షుడు ఊహించినటువంటి అపర భగీరథుడు, రాజకీయ దురంధరుడు అయినటువంటి మా ప్రియ గౌరవనీయులైనటువంటి కన్యాల వరదరెడ్డి సార్ గారికి, అపర బృహస్పతి సమానులు గురుతుల్యులు అయినటువంటి మా బచ్చల పుల్లయ్య సార్ గారికి పాదాభివందనాలు చేస్తున్నాను. నేను వచ్చేసి కె శంకరెడ్డి, మాది గాదిగూడెం విలేజ్, ఒక రైతు కూలి బిడ్డని. నేను చిన్నప్పటి నుంచి కూలి పనులు కూడా వెళ్ళేటటువంటి
అక్కడ కాలేజీలో మాకు ఇచ్చినటువంటి నంద్యాల కొండారెడ్డి సార్ అన్న గారు కానీ, నేను తర్వాత బచ్చలపురయ్య సార్ గారు కానీ, మాకు డిస్ట్రిక్ట్ లెవెల్లో కానీ స్టేట్ లెవెల్లో కానీ ఎన్నో ప్రైజులు తీసుకున్నాం కాలేజీకి. ఎలక్ట్రీషియన్లో కానీ, ఎస్ఏ రీడింగ్లో కానీ, క్విజ్ ప్రోగ్రాంలో కానీ. అప్పుడు ఫైనాన్షియల్గా నేను చాలా ఇబ్బందులు ఉండేటువంటి వాడిని. ఆ సమయంలో నాకు ఫైనాన్షియల్గా సార్ గారి యొక్క డైరెక్షన్లో కానీ, కొండారెడ్డి గారి యొక్క ఫైనాన్షియల్ అసిస్టెన్స్లో కానీ ఎన్నో ప్రైజులు తేవడం వల్ల ఆ డబ్బుతోనే నేను తర్వాత పీజీ కానీ, బీఈడి కానీ, ఎంఫిల్, తర్వాత వరల్డ్ వైడ్గా ఎన్నో అవార్డ్స్, తర్వాత ఎన్నోటువంటి ఆర్టికల్స్, సెమినార్లు, పబ్లికేషన్ చేశాను. పిహెచ్డి కూడా కంప్లీట్ చేశాను సార్ గారి యొక్క డైరెక్షన్తో. దీని వెనక యొక్క వారికి డైరెక్షన్ అంటే నాకు చాలా ఉంది. వీటన్నిటికంటే నేను పిహెచ్డి రీసెర్చ్ చేసిన వరకు కూడా అగ్రికల్చర్ అండ్ ఎడ్యుకేషన్ మీదనే చేశాను. తర్వాత నేను దాదాపుగా 16-17 ఏళ్ళు బీడీ కాలేజీలో లెక్చరర్ గాను, ప్రిన్సిపల్ గాను పనిచేశాను. ఆ అనుభవానికి అన్నిటి కూడా వీళ్ళ యొక్క బేస్ అనేటువంటిది నాకు చాలా ఉపయోగపడింది. తర్వాత వచ్చేసి ఎన్నో డిఎస్సీలు రాశాను. అప్పుడు కడప జిల్లాలో చాలా తక్కువ పోస్టులు, ఓపెన్కి 1 or 2 పోస్టులు ఉండేవి. కానీ ఈసారి మెగా డిఎస్సీ మన అపర రాజకీయ దురంధుడైనటువంటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో చేర్చడం, తర్వాత రాజకీయ మీటింగ్లో చెప్పడం, అంతేకాకుండా 150 డేస్లోనే నారా లోకేష్ అన్న గారు కంప్లీట్ చేయడం అనేటువంటిది. దీనిపైన ఎన్నో కుట్రలు నచ్చు చెప్పాలంటే 150 కేసులు నడిచినప్పటికీ కూడా ఆ 150 కేసులు కూడా 150 డేస్లోనే కంప్లీట్ చేసి మళ్ళీ ఈరోజు కనుక సెకండ్ సాటర్డే నిన్న శుక్రవారం మాకు విభాషలు ఇచ్చారు. ఈరోజు నైట్కి అందరూ కూడా ప్లేస్మెంట్ ఆర్డర్ ఇస్తారు. ఎందుకు ఇచ్చారంటే మళ్ళీ ఏదైనా ప్రయత్నం చేసి లాస్ట్లో అడుపులో వేయడానికి కూడా ప్రయత్నం జరగచ్చనే ఉద్దేశంతోనే ఈరోజు నైట్కే మాకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ వస్తాయి. ఎందుకు ఈరోజు రేపు కోర్టు హాలిడేస్ ఉంటాయి, వాళ్ళు ఏదైనా ట్రై చేసినప్పటికీ కూడా ఆ ఉద్దేశంతో ఈరోజు నైట్కి వస్తాయి. రేపు మండే జాయిన్ అయిపోతాం. ఆ తర్వాత జాయిన్ అయిన తర్వాత ఎటువంటి ఏం చేయడానికి కూడా అవకాశం ఉండదు. ఇటువంటి ప్రణాళికతోనే ఈ విధంగా చేయడం జరిగింది. దీనికి వచ్చేసి ఇంకా తర్వాత వచ్చేసి మేము ఎన్నో సంవత్సరాలుగా లెక్చరర్గా ప్రిన్సిపల్గా చేసినటువంటి రాజకీయ అనుభవం ఉంది. ఈ తర్వాత నేను ఎన్నోసార్లు కూడా సెంట్రల్ యూనివర్సిటీ కానీ ఇంటర్వ్యూకి వెళ్ళాను, డిఎస్సీ రాశాను. కానీ మెగా డిఎస్సీ రావడం, దానితో పాటు ఈ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఓపెన్ అగ్రకులాల్లో ఉన్నటువంటి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఇవ్వడం వల్ల దానితో పాటు అది కూడా కొంత ఉపయోగపడింది. నెక్స్ట్ వచ్చేసి ఈ చంద్రబాబు నాయుడు గారు సార్ గారు కానీ, వరదారెడ్డి సార్ గారు కానీ ఈ విధంగా అభినందన సభ తెలిపి మమ్మల్ని గౌరవించినటువంటిది లైఫ్ లాంగ్ మేము మనసులో గుర్తుపెట్టుకుంటాము. ఆ అంకిత భావంతోనే నెక్స్ట్ మేము విద్యార్థులను తీర్చిదిద్దుతూ సమాజ నిర్మాణానికి మా వంతుగా కృషి చేస్తామని వారి విద్యార్థిగా నేను తెలియజేస్తున్నాను సార్. ఐ విల్ ప్రామిస్ తెలియజేస్తున్నాను సార్. నేను ఎస్ఏ ఇంగ్లీష్ కేటగిరీలో సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్ సార్. నిజంగా మేము గత 8 years నుంచి మేము సేమ్ టీచింగ్ ఫీల్డ్ మీదనే నమ్మకం పెట్టుకొని టీడీపీ ప్రభుత్వం వస్తుంది, ఖచ్చితంగా మేము జాబ్లో జాయిన్ అవుతామనేటువంటి నమ్మకంతో కంపల్సరీగా మేము సిబిఎన్ అంటేనే డిఎస్సి, డిఎస్సి అంటే సిబిఎన్ సార్. ఖచ్చితంగా మేము నమ్మకం పెట్టుకున్నాము. సేమ్ స్ట్రాటజీతోనే మేము ఇంగ్లీష్కి ప్రిపేర్ అవుతున్నాము. సేమ్ నేనే కాదు సార్, మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఎవరైతే కష్టపడి చదివారో అందరూ కూడా ఈ గవర్నమెంట్లో జాబ్ సాధించడం, నిజంగా ఆ అవకాశం అనేది ఇవ్వడం కూడా మా జీవితాన్ని మేము ఒక స్టాండర్డ్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి మాకు ఒక బెస్ట్ అవకాశం ఇచ్చారు సార్ ఈ ప్రభుత్వం. సో నిజంగా చాలా హోప్స్ పెట్టుకొని ఉన్నాం సార్. అండ్ లోకేష్ గారు కూడా వితిన్ 150 డేస్లోనే ఎన్నో ప్రాబ్లమ్స్ వచ్చా కూడా వాటన్నిటిని క్లియర్ చేశారు. నిజంగా ఇంత ఫాస్ట్గా జరిగినటువంటి అలాట్మెంట్స్ కానీ డిఎస్సి కానీ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ సార్. నిజంగా నేను చెప్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు గారు గారు and all the dignitaries on the dais and off the dais, very good evening to everyone. This is Nagamani, Bhumireddy Nagamani Devi, TGT English, APDWRS. సో నాకు చాలా సంతోషంగా ఉందండి. నేను నా బిఎస్సీ జర్నీ గురించి కొంచెం చెప్పాలి అనుకుంటున్నాను. నేను 12 years టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. ప్రైమరీ టీచర్గా స్టార్ట్ చేశాను. అప్పుడు ఈ కాలేజ్ ప్రిన్సిపల్ జగదీష్ సార్ నా టాలెంట్ గుర్తించి, మేడం మీరు తప్పకుండా మా కాలేజ్కి రావాలి, ఇక్కడ టీచ్ చేయాలి అని చెప్పి నన్ను ఆహ్వానించారు. ఇక్కడ నేను కాలేజ్లో నేను 5 years నేను టీచ్ చేయడం జరిగింది. నాకు చాలా చాలా గర్వకారణం. ఈ కాలేజ్తో నాకు చాలా సంబంధం ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా వాల్యూస్ తో కూడిన ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ వాల్యూస్ మమ్మల్ని ఈ స్థానంలో నిలబెట్టింది. సో నెక్స్ట్
డిఎస్సి రావడానికి. సో చాలా చాలా గవర్నమెంట్ on the dash and the people who are attended here, everyone, good evening to all. And first of all, I would like to say thanks to our Kutami Prabhutvam, because my life goal is as a teacher, as a government teacher at the last stage of my life, I succeeded because of only Kutami government. And sir, one word I want to say, sir, ప్రతి మనిషి జీవితంలో తల్లికి రుణపడి ఉండాలి అంటారు. సో వాళ్ళ జీవితాంతం తల్లికి సేవ చేసుకుంటే ఆ రుణపడినట్లు అయిపోతుంది అనుకుంటారు. బట్ నా జీవితంలో నా జీవితాశయం నెరవేరడానికి కూటమి ప్రభుత్వానికి దట్టు మన సార్ గారికి థ్యాంక్ యూ సో మచ్. దయచేసి ఒక్కొక్కరుగా లైన్ లో రండి, దయచేసి ప్లీజ్. పైకి ఎట్లా బ్యానరు రైట్, మంచి సంతోషం అమ్మా, వెరీ గుడ్. రైట్, ఓకే సార్. అటు వెళ్ళిపోవాలి నన్ను కొద్దిగా మీకు బ్యాగ్ నన్ను ఫోటో కార్డు మళ్ళీ తీసుకోండి. అందరికీ అల్పాహారం వచ్చిందమ్మా, అందరికీ స్వీట్స్ సమోసా వచ్చింది కదా. నమస్తే తల్లి. ఏ పేరమ్మా? మా చైతన్య గారు. రైట్, సంతోషం అమ్మా. హిందీ ఎక్కడ వచ్చింది? 30 చైతన్య చూడండి. నమస్తే సార్, నా పేరు చైతన్య, స్కూల్ అసిస్టెంట్ హిందీగా నాకు జాబ్ వచ్చిందండి. ఈ కష్టము 1 సంవత్సరము 6 నెలలు 2 సంవత్సరాలు కాదు, మొత్తం 8 సంవత్సరాల నుంచి నిర్విరామంగా కష్టపడి పొందిన ఈ జాబు, ఈ క్రెడిట్ అంతా మొత్తం గవర్నమెంట్కి, చంద్రబాబు నాయుడు గవర్నమెంట్కి పెట్టుకుంటారు. 8 సంవత్సరాలుగా కష్టపడ్డాను సార్, పిల్లలు పెట్టుకొని, చిన్న పిల్లలు పెట్టుకొని. కష్టానికి ఫలితం ఏర్పడింది అమ్మా. రైట్, సంతోషం అమ్మా. దానికి ఛాన్స్ ఇవ్వాలంటే ఉండాలి సార్, కూటమి ప్రభుత్వం అనేది ఛాన్స్ ఇచ్చింది సార్. అంతే సార్. లక్ష్మీదేవి గారు. రైట్, ఫోటోగ్రాఫర్లు అందరి ఫోటో వెరీ గుడ్, సంతోషం. SCA mathematics. Right, very good. అంతేలే. ఫోటోగ్రాఫర్ ఉన్నాడు కదా, అన్ని చెల్లులోనే ఫోటోగ్రాఫర్. చూడమ్మా, ఇక్కడ చూడాలి, ఇక్కడ చూడాలి. చూడండి. ఓకే సార్. హజీరా దేవి గారు ఎస్ఏ ఇంగ్లీష్, వెరీ గుడ్. ఓకే అయ్యా, చూడమ్మా ఫోటో. ఎస్ఏ హిందీ కవిత, రేపు కళ్యాణ్ సమ్మా.
నాకు కొద్దిగా ఎన్నికొండండి ఫోటో పద్మావతి టీజీటీ మ్యాథమెటిక్స్ వెరీ గుడ్ కంగ్రాట్స్ అమ్మా. అయ్యా చూడండి చూడమ్మా అయ్యా చూడయ్యా అయ్యా ఓకే వర్షప్రియ ఎస్ఏ సోషల్ వెరీ గుడ్ సంతోషం అమ్మా. నజీమున్ గారు రాజేశ్వరి గారు ఎస్ఏ హిందీ జిల్లా థర్డ్ ర్యాంక్. స్వాతి ఎస్ఏ సోషల్ కన్యాసభ. అయ్యా చూడండి సి ఉమా గారు ఎస్ఏ హిందీ జిల్లా ఫస్ట్ ర్యాంక్. కంగ్రాట్స్ అమ్మా. రాజేశ్వరి గారు ఎస్ఏ సోషల్ కంగ్రాట్స్ అమ్మా. చూడండి కాలు నచ్చింది చూడమా అమ్మాయి చూడమా చూడండి సునీత సునీత గోగులమ్మ కంగ్రాట్స్ అమ్మా. చూడమా చూడు సావిత్రి సావిత్రి గారు సుమలక్ష్మి గారు ఎస్ఓ సోషియల్ ఎస్ఏ సోషియల్. ఆశ ఎన్జీపీ చూడమ్మా. సునీత ఇంగ్లీష్ టీజీపీ అయ్యా చూడయ్యా అయ్యా చేతి ఫోటో సాహితీ సాహితీ ఎన్జిటి ఎస్ఎం మ్యాథ్స్ అశోక్ వెరీ గుడ్ వెరీ గుడ్. అదేనా చూడు ఇక్కడ చూడు షబీర్ బాషా టీజీ వాయిస్ కనపడతా షబీర్ బాషా కమలేష్ బాషా చూడు ఎగ్జిట్ భాషా ఇక్కడ చూడండి ఇక్కడ చూడు గంగాధర్ లాజర్ ఎస్ఏ సోషల్ స్టడీస్ ఇద్దరు ఒక క్లాస్ సూర్యనారాయణ ఎగ్జిట్
వెరీ గుడ్ రైట్. ఇక్కడ చూడండి. నెక్స్ట్ రైట్. చరణ్ వెరీ గుడ్ రైట్. నెక్స్ట్ అమ్మా వీళ్ళే తమ్ముడు అయిపోయినా ఎవరు లేదు నాగేశ్వరరావు ఫిజికల్ ఎడ్యుకేషన్ చంద్రబాబు కొల్లా చూడు ఫోటో తీసిన చూడు ఇక్కడ చూడు నాయుడు నాయుడన్నా సైడ్ ఉండు ఫోటో తీస్తాడు.